మేము ఇవ్వట్లేదు అని ఏమైనా మీకు ఏమైనా ఒక ఆర్డర్ ఏమైనా వచ్చిందా? మీరు అందరు అంటున్నారు కదా, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వాన్ని ద్వేషిస్తారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే డిబేట్లలో మాట్లాడుతున్నారు, అక్కడిక్కడ మాట్లాడుతున్నారు. మేము ఒకటే విమర్శిస్తున్నారు అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడకుండా విధానపరంగా మీ డిమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైనా ఆ హద్దును కోల్పోయినప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం వస్తుంది, ఇంకా ఎప్పుడు ఎన్ని రోజులు ఇట్లా అంటే ఒక రోజు గడిస్తే మా బాధ మీకు గెలుస్తుంది. ఒక రోజు మీరు మార్నింగ్ వచ్చి మా రూమ్లో ఒక రోజు మీరు వచ్చి అందరూ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ సరే మీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరోజు మా రూమ్లో ఉండండి. పొద్దున పేస్ట్ కానించి సాయంత్రం తినే వరకు మా పరిస్థితులు ఎట్లుంటాయి, మేము ఏ విధంగా వాడుకోవాలి, నూనె ఎట్లా పొదుపు చేసుకోవాలి, బియ్యాన్ని ఎట్లా పొదుపు చేసుకోవాలి, కూరగాయని ఎట్లా వాడుకోవాలి, షేరింగ్ ఎట్లా చేసుకోవాలి పిల్లలతోటి. ఒకవేళ ఇలా చికెన్ తింటే దాన్ని ఒక 2 వారాల తర్వాత 3 వారాలు ఎట్లా తినాలి, దాన్ని ఒక పోస్ట్ పోన్ చేసుకోవడం, దాని ఒక కార్యక్రమం ఎట్లా చేసుకోవడం అనేది ఒక బాధ ఉంటుంది. ఆ బాధ, నిరుద్యోగి బాధ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు వాళ్ళకి ఏందన్నా, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, ఈసారి గెలుస్తారు, నేను 2 సార్లు గెలుస్తాను, కోట్లు సంపాదించుకుంటారు. మాకు అది కాదు కదా, మాకు ఉద్యోగం ఉంటేనే ఉపాధి. ఉద్యోగం లేకపోతే కనీసం పెళ్ళిళ్ళు కూడా జరగవు మా దాంట్లో. మీకు తెలుసు, ఎందుకంటే దాదాపుగా కొడుకు హైదరాబాద్కి వెళ్ళిండు, ఉద్యోగం వస్తాను సంపాదించాలని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కలలు కానీ వాళ్ళు సప్పో తీసుకొచ్చి 5,000 నెలకు 3,000 పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత ఎట్లా వాడుకోవాలి, ఒక నిమిషం, ఎట్లా వాడుకోవాలి దాన్ని, 5,000 కూడా ఎట్లా వాడుకోవాలని ఒక తాపత్రయం మా దాంట్లో ఉంటుంది. 5,000 కాపాడుకుంటూ జీవనాన్ని ఎట్లా కొనసాగించాలి కూడా తాపత్రయం ఉంటుంది. ఇప్పుడు 5,000 పంపించడానికి 2,000 రూమ్ రెంట్ అయిపోద్ది, 500 1,000 రూపాయలు స్టడీ హాల్ ఫీజు అయిపోద్ది. ఆ 1,000 రూపాయలని మేము జీవితం గడపాలి. ఒక హగ్గు రంగు ఆర్భాటాలకు పోకుండా ఎక్కడ కూడా పోకుండా క్యాటరింగ్ వస్తే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్కి మేము పక్క కలిగిపోతున్నాం చెప్పేసి క్యాటరింగ్ పోయే రోజులు కూడా ఉన్నాయి. ఒక మిత్రుడు చెప్తే ఎక్కడ బాధపడుతుంది అని చెప్పేసి, మా మిత్రుడు చెప్తే వాడు ఎక్కడ చులకన అయిపోతుందని చెప్పేసి ఆ క్యాటరింగ్ ఇష్యూ అయింది. ఏంటి క్యాటరింగ్ ఇష్యూ ఏంటి అసలు చెప్పడం? మొన్న కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అతను మాట్లాడారు, వీళ్ళు క్యాటరింగ్ పోతారా, వీళ్ళు ఇఫ్తార్లు ఇస్తారు, విందులు ఇస్తారు, ఎవరో ఒకరు ఫ్రెండ్ సాయం చేయమంటే చేస్తాం. మా దగ్గర ఎక్కడి నుంచి మీరు ఎట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కార్తీక్ అన్న కూడా ఎట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దౌర్భాగ్యులు, దుర్మార్గులు అంటే ఎవరు పడరండి. సొంత అన్న తమ్ములు చెల్లెలు మాట్లాడితేనే మనం పడము. ఎవడో నువ్వు వచ్చి నేను మాట్లాడితే ఎందుకు పడాలి? నీ సొమ్మైనా తింటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకేం ద్వేషం లేదు, పగ లేదు, ఏం లేదు. ఎందుకంటే మీరు ఒకటే అన్నారు. ఆ రోజు డీజీపీ గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే మరి 5,000 ఎందుకు ఇస్తా అంటారు? ఖాళీలు ఉన్నాయి మొత్తం 19,000 ఖాళీలు ఉంటే 5,000 ఇవ్వడానికి మతలబ్ ఏంటి? మరి 14,000 అమ్ముకోవడానికి, 14,000 పోస్టులు అమ్ముకోవడానికి. ఇప్పుడు గ్రూప్ 1లో అట్లనే చేశారు. ఆ రోజు గ్రూప్ 1లో కూడా ఎవరు అడగలేదు. గ్రూప్ 1ని 500 ఉన్న పోస్టుని 63 పెంచి 523 ఇవ్వండి. ఎవరు కూడా రోడ్డు మీద రాలేదు, ధర్నా చేయలేదు, ఏం చేయలేదు. మీరే పెంచారు, మీరు ఆగం చేసారు, నాశనం చేసారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నాం కదా, మాకు 5,000 పోస్టులు సరిపోవట్లేవు, 5,000 పోస్టులు మాకు 19,000 కావాలని చెప్పి. ఎందుకు సరిపోవంటే అన్న, ఇప్పుడు 5,000 పోస్టులు ఇచ్చారు అనుకో, చాలామందికి క్లారిటీ లేదు. 5,000 పోస్టులు ఇస్తే ఎక్కడైతే జనాభా ప్రాతిపదికన ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఫోర్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ జనాభా ఎక్కువ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల్లో కూడా చాలా మంది రిక్రూట్మెంట్ అవుతారు. 2,500 మంది, 3,000 దాకా వాళ్ళే రిక్రూట్మెంట్ అవుతారు. మిగతా 30 జిల్లాల నిరుద్యోగులు ఆ 2,000 అడ్జస్ట్ అవుతారా? దాంట్లో ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, బీసీ ఉంటుంది, ఏబిసిడి కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మరియు ఆయన కేటగిరీలో ఆ పోస్ట్ లేకపోతే 2023లో నోటిఫికేషన్ 2026 కంటే వాడు 3 సంవత్సరాలు చదివి ఉంటాడు కదా. నాకు ఒక పోస్ట్ వస్తుంది, నా కేటగిరీ ఒక పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి వాడు చదివి ఉంటాడు కదా. వాడి కేటగిరీలో వాడు పోస్ట్ లేకపోతే, వాడి జిల్లాలో ఒక పోస్ట్ లేకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ 3 సంవత్సరాల కాలం వ్యర్థమైపోతుంది. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు అవుతాం, అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. తీవ్రకి ఏమైందంటే ఒక ఆత్మహత్యకో లేకపోతే వేరే విధంగా ఏమైనా చేసుకోవాలనో లేకపోతే ఏం చేయాలి, ప్రభుత్వం మీద దాడి చేయాలనో పరిస్థితి తీసుకొస్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ మీరు 5,000తో నోటిఫికేషన్ ఇస్తే మాకు సరిపోయి, ఆ 5,000 కనుక మీరు నోటిఫికేషన్ ఇస్తే దిల్షుక్ నగర్ అట్టొడికిపోతుంది. పిల్లలందరూ చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జియో ఫార్ట్స్ వల్ల చాలామంది ఉద్యోగాలు పోయినాయి. చాలా పాయింట్లు అంటే 1 మార్క్ తేడాతో పోయింది. 1 మార్క్తో పోయిన నిరుద్యోగులు దాదాపు లక్షల్లో ఉన్నారు. 1 మార్క్ తేడాతో పోయిన నిరుద్యోగులు చాలాసార్లు మాట్లాడినాం మనం కూడా, లక్షల్లో ఉన్నారు. ఆ లక్షల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మాకు జియో ఫార్ట్స్ వల్ల రద్దయితే మాకు ఆ ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఇంకా హైడ్రాలోనో లేకపోతే ప్రైవేట్ సెక్టార్లోనో లేకపోతే అక్కడిక్కడ జొమాటోనో స్విగ్గీనో చేసుకుంటూ 6 గంటలు చదువుతూ నోటిఫికేషన్ ఇస్తే బరాబర్ చదువుతాం అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వు 5,000 ఇచ్చి
మళ్ళీ దాన్ని భర్తీ చేసే విధంగా ఉంటే మరి వాళ్ళు స్విగ్గీలు జొమాటోలు చేసిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడతారా? 2023 నోటిఫికేషన్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ లేదు. మరి వాళ్ళకి మనం న్యాయం చేయాలి కదా. ఆ రోజు జియో ఫార్స్ రద్దు చేస్తా అని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులే, ఆ గ్రామీణ జియో ఫార్స్ విద్యార్థులు, మా ఫ్రెండ్స్ మిత్రులు ఇంకా నవీన్ పట్నాయక్, ఆకాష్, శంకరు, శంభు నాయక్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా నేను చెప్తాను, చాలా మంది నా నిరుద్యోగ మిత్రులు చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి, తండాల్లో వెళ్ళి, గూడాలలో వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళం పట్టుకున్నారు. ఏమని? ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ వస్తే జియో ఫార్ట్స్ రద్దు చేస్తారు. రద్దు చేయడం మూలాన మాకు ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది, అట్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి తల్లిదండ్రులకు కాళ్ళకు దండం పెట్టి వాళ్ళు ఓటేపించి లైన్లో ఉండి ఏజెంట్గా నిలబడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి వాళ్ళు ఏమడుగుతారు? ఎంపీ సీట్లు ఏమి అడుగుతలేరు, ఎమ్మెల్సీ సీట్లు ఏమి అడుగుతలేరు. మీలాగా అడగట్లేదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా అడుగుతలేరు. వాళ్ళు నిజంగా వాళ్ళను చైర్మన్ పోస్ట్ కూడా అడగలేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా కార్పొరేషన్ ఉండే, చాలా ఉన్నాయి, అందరికి తెలిసిన విషయం, అవి కూడా అడగట్లేదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జియో ఫార్ట్స్ రద్దు చేయండి, రద్దు చేసిన తర్వాత ఒక 19,000 20,000 ఉద్యోగాలు ఇస్తే మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని చెప్పేసి చాలా క్లియర్ కట్గా నిరుద్యోగులు చెప్తున్నారు. ఆ విషయాలను పట్టించుకోకుండా 5,000 ఇస్తాము, 6,000 ఇస్తామని చెప్పి ఇలా నిరుద్యోగులను మభ్యపెట్టి, ఆశ చూపెట్టి ఇలా నిరుద్యోగులను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు గుర్తుండవు, కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎన్టీఆర్ విగ్రహం మాత్రం గుర్తుంటుంది నీకు. ఎన్టీఆర్ విగ్రహం విగ్రహానికి మీ ఉద్యోగాలకు ఇప్పుడు నీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయినా? ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఒక 3-4 మంత్స్. మాకు ఎప్పుడు హామీలు ఇచ్చారు? 2023 లాస్ట్లో ఇచ్చారు. మరి నీకు ఎన్టీఆర్ వచ్చి నీకు రోజు సాయంత్రం వచ్చిన పాఠాలు చెప్తుండా, ఎన్టీఆర్ వచ్చి నీకు ఏమైనా చేస్తుండా? సరే ఆయన తప్పు పట్టట్లేను, కానీ ఆయనకి ముఖ్యమంత్రి ఆయన తప్పు పట్టట్లేదు, ఆయన తప్పు పట్టట్లేదు. ఎన్టీఆర్ గారి తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ఆయన ఎప్పుడు వెళ్ళేదిగా. ఆయన మండల వ్యవస్థ తీసుకొచ్చాడు, చాలా రకాలైన సంస్కరణలు చేశాడు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు తెలంగాణ నుంచి భారతదేశానికి ఏకైక ప్రధాని అయిన నేను ఎన్టీఆర్ గారిని వ్యతిరేకిస్తలేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలో హామీలు ఇచ్చిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని హామీలు మీరు అమలు పరుస్తున్నారు, కానీ మా ఎలక్షన్ 2 సంవత్సరాల క్రితం చేసిన హామీలు మీకు గుర్తు రావట్లేదా? వాళ్ళు ఇచ్చిన హామీలే కదా, మేమేం కొత్తగా అడగట్లేం కదా. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థికి ఏమో 120 వచ్చినా 123 వచ్చినా మనకు ఉద్యోగం రాదు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి 60 వచ్చినా 70 వచ్చినా ఉద్యోగం వస్తుంది. మెరిట్ లేని అభ్యర్థికి ఉద్యోగం ఇస్తే ఆ వ్యవస్థ ఏమైపోతుంది చెప్పండి? ఆగమవుతుంది కదా. మెరిట్ ఉన్న అభ్యర్థికే ఉద్యోగాలు ఇవ్వకపోతే మెరిట్ లేని అభ్యర్థికి ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో, రేపు వాడు ఏమవుతాడు? క్రిమినల్కి సహాయపడతాడు. ఎందుకంటే వానికి నాలెడ్జ్ ఉండదు కదా, వ్యవస్థ మీద నాలెడ్జ్ ఉండదు, కష్టపడి తత్వం ఉద్యోగం కూడా రాదు కదా. ఏదో అటెంప్ట్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఏదో ఒకటి చేస్తే వస్తుందని చెప్పేసి చాలా మంది ఇట్లా నిరుద్యోగులు రాసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, లోకల్లో ఉన్నాం కదా, తగులుతుంది, ఒక రాయి వేస్తే తప్పే ఉందని చెప్పేసి అంటారు. కానీ నేను ఒకటే మాట అంటున్నా, మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుంది గట్టిగా. మాకు ఎన్ని ఖాళీ మేమేం చెప్పలేదు కదా, ఖాళీ మీరే చెప్పారు కదా. 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆ 19,000 పోస్టులు బరాబర్ భర్తీ చేయండి, లేకపోతే తక్షణమే నిరుద్యోగులందరూ కూడా బయటకు వస్తారు, రోడ్డు మీద నిలబడతారు, ఎదురుతారు, ప్రభుత్వం మీద ధర్నా కూడా చేస్తారు. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ లేక. అవును, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, ఇప్పుడు 5,000 ఇచ్చారు అనుకుందాం, ఇంకా 14,000 పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చేమో, తప్పేముంది? ఇప్పుడు వయసు అయిపోతుంది కన్నా, వయసు అయిపోతుంది కదా, వయసు కూడా అయిపోతుంది కదా, వయసు ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ కి 36 ఉంటుంది, ఒక ఎగ్జామ్ కి 38 ఉంటుంది. ఇప్పుడు వయసు చాలా మంది 36, 38 కావాలని నిరుద్యోగులు అంటున్నారు. మరి దాన్ని కూడా పెంచొచ్చుగా, మరి దాన్ని కూడా పెంచొచ్చు కదా. ఎందుకు పెంచట్లేదు అంటే, మీరు అధికారుల ఈ మాత్రం పెంచొచ్చు అంటే, ఒక అధికారాన్ని 60 నుండి 62 సంవత్సరాలు పెంచొచ్చు, కానీ మా వయసు ఎక్కువ అవుతుంది. దాన్ని పెంచినట్టు 44 ఏళ్ళకి దాకా మీరు ఉద్యోగాలు ట్రై చేసుకోవచ్చు. 44 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఉద్యోగం వచ్చింది అనుకో, మీకు సర్వీస్లో ఎన్ని ఏళ్ళు ఉంటారు? మీరు 16 సంవత్సరాలు. అన్న ఒకటి చెప్తాయన, 16 అసలు ఏజ్ తో సంబంధం ఉండకూడదు అన్న. నాకు ఒక ఫ్యాషన్ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, ఒక్క రోజైనా చేసి నేను రిటైర్మెంట్ అవ్వాలనుకుంటాను. చదువుని బట్టి తప్పేం లేదా? ఇప్పుడు రాజకీయంలో ఉన్న వ్యక్తులకేమో వయసు అవసరం లేదు, ఉద్యోగాలు ఉన్న వ్యక్తులకేమో, ఉద్యోగం కావాల్సిన వ్యక్తులేమో వయసు అవసరం ఉంది. సరే, రాజ్యాంగం పెట్టింది, మనం ఫాలో అవ్వాలి. కానీ మేము ఎవరిని కూడా మనకు క్రిటిసైజ్ చేయట్లేం, తప్పుగా మాట్లాడలేము. కానీ మేము ఏంటంటే, ఈ 4 సంవత్సరాల కాలంలో ఒకరి వయసు అయిపోతుంటది. ఒకరికి వాడి ఉద్యోగం వచ్చి ఇక్కడ ఏమైనా అవుతుంది, వాని జీవితం ఏమైనా అవుతుంది, వాడి ఉద్యోగం, కొంతమందికి ఇంకేమైనా ఆరోగ్య
లక్షణాలు దెబ్బతింటాయి. మరి ఎవరు భరిస్తారు ఇవన్నీ? ఎవరు భరిస్తారు? మీరే హామీలు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కదా, వేరే ఏం అడుగుతలేం కదా. మీరు ఎందుకు ఇట్లా మా మీద కనీసం కనికరం లేకుండా నిన్న దిల్సుఖ్నగర్లో మెరుపు ధర్నా జరిగింది. మెరుపు ధర్నాన్ని ఎందుకు అంటారు? ప్రభుత్వం పైన కోపం వస్తేనే పిల్లలు బయటకు వస్తారు. ఎవరు రెచ్చగొడుతున్నా ఎవరు పుచ్చగొడుతున్నా బయటికి రారు. వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పోస్టులు లేవు, మా జిల్లాలో కేటగిరీలో పోస్టులు లేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పుకోవాలి, ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడ్డాం మేము, ఇన్ని రోజులు కష్టపడితే నా కేటగిరీలో పోస్ట్ లేకపోతే మా తల్లిదండ్రులకు కానీ మా వాళ్ళకి కానీ ఏం సమాధానం ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా నిరుద్యోగులందరూ బయటకు వస్తున్నారు, కొట్లాడుతున్నారు. కొట్లాటలు బయట వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులు అయినాయి, ఎఫ్ఐఆర్లు అయినాయి. సరే, మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఎవరి మీద కేసు వేసారు మీరు? మీ కాంగ్రెస్ పార్టీ రావాలని బస్ యాత్ర నా మీద కేసులు వేసిరా? మీ పార్టీ రావడం కూడా నేను పెద్ద తప్ప? మీ పార్టీ రావాలి, మీ పార్టీ గెలిచి నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి నేను బస్ యాత్ర చేసిన నా మీద కేసు వేసారు. మరి ఎవరి మీద మీరు కనికరం చూపించారు? ప్రభుత్వం కూడా ఒక పాయింట్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో నోటిఫికేషన్లు రావాలి, ఉద్యోగాలు రావాలి అంటే ఆ ప్రభుత్వం సరైన విధంగా మేము ప్రవర్తించకపోవడం వల్లనే ఆ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు చెప్పారు కాబట్టి కంపల్సరీ ఇస్తారేమో అనే ఉద్దేశంతో దీన్ని గెలిపించారు. ఇప్పుడు మరి ఆ ప్రభుత్వానికి ఇప్పుడు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం కూడా అంతే అంటారు కదా. ఆ లాజికాలు మిస్ అవుతున్నారు. దాని మీద రకరకాల మీకు మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి అంటే మీ ఆవేదన ఏంటంటే మా ఏజ్ బారైపోతుంది, మేము చదువుకున్నాం, మా ఉద్యోగం కొట్టకపోతే మా జీవితం వేస్ట్ అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, దానికి కూడా కొంచెం ఆలోచన చేయాలి అనేది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకసారి ఆయనది కూడా తీసుకుందాం. సార్ బొమ్మే రామూర్తి గారు, మంచి డీప్ డిస్కషన్